శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. భోగము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అనుభవించుట అని అర్థం. ఐశ్వర్యం వేరు, భోగం వేరు. మీరు ఒక్కొక్కరిని చూశారో లేదో, కోట్లకి పడగలెత్తి ఉంటాడు, ఓ డొక్కు సైకిల్ మీద వెళ్ళిపోతుంటాడు. అంటే ఐశ్వర్యము దీని కొరకు అంటే వీడి గత జన్మల పుణ్యము ఐశ్వర్యమై ఉన్నది, ఇది వాడి బిడ్డలకు ఎడుతుంది. గత జన్మల పాపబలం ఎక్కువగా ఉంది, సైకిల్ మీదే వెళ్ళి దరిద్రం అనుభవిస్తుంటాడు. వాడికి లేక కాదు, వాడు వెళ్ళలేక కాదు, వాడు వెళ్ళడంతే. ఎందుకంటే వాడు దరిద్రం అనుభవిస్తాడు. అలాగే ఎప్పుడూ కొంతమంది నిలవబెట్టిన పదార్థమే తింటారు. కుచేల తాంబూలం అని లోకంలో ఒక సామెత ఉంది. ఎప్పుడూ ఎండిపోయిన ఆకులతోటే తాంబూలం, వాడు ఎప్పుడూ మంచి తాంబూలం వేసుకోడు. లేదా వాడు ఎప్పుడు నిలవలేని అప్పుడే వండిన పదార్థాన్ని వాడు తింటాడు. ఎందుకంటే ఎప్పుడు దాన్ని ఎందుకు పాడి చేయడం అని దాన్ని వీడి తినేస్తాడు, మిగిలిన వాళ్ళు చక్కగా వేడి తింటుంటారు. ఈ దరిద్రం వాడు అనుభవిస్తుంటాడు. అందుకే కొంతమంది మీరు తినేయండి నేను ఆఖరణ తింటానంటారు. ఎందుకు ఈ మాట అంటే, ఒకవేళ వీడు కలిసి తినేస్తే వాళ్ళ కోసం వీడు ఏమైనా వదిలేస్తే, వాళ్ళు తినకుండా వదిలేస్తే పదార్థం పాడైపోయిందని అందరూ వదిలేసింది వీడు మొత్తం తినేస్తాడు. ఆకలి ఉన్నా లేకపోయినా దానికి ఆకలితో సంబంధం ఏం లేదు, అది ఇన్ఫినిట్. ఎంతైనా తినేస్తుంది ఆ కడుపు. దేని కొరకు? అది ఇంకోడికి పెట్టకుండా ఉండడం కొరకు. ఇలాంటి దీన్నే రుద్రాధ్యాయంలో మాట అంటారు, ద్రాపేయం ధస్వస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభేర్మో రోమో ఏచాం కించనా మమత్ అంటుంది మంత్రం. ఇంట్లో ఐశ్వర్యం ఉండడం వేరండి, ఐశ్వర్యాన్ని అనుభవించడం వేరు. ఐశ్వర్యం ఉండడానికి, ఐశ్వర్యం అనుభవించడానికి మధ్యలో వచ్చి నిలబడేది ఎవరంటే అలక్ష్మి. అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం రుణే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసా నృదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతుమాం దేవసకః కీర్తిశ్చ మణినా సహా అని శ్రీ సూక్తంలో అడుగుతాం. అమ్మవారు శ్రీఫలం ఆ శ్రీవృక్షం కింద కూర్చుని తపస్సు చేసింది. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం లేదనుకోండి, ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది, వీడికి అనుభవంలోకి రాదు. ఇంట్లో ఎప్పుడూ పళ్ళుంటాయి, ఎప్పుడూ స్వీట్లుంటాయి, వీడి ఒంట్లో డయాబెటీస్ ఉంటుంది. ఇంట్లో రకరకాల పచ్చళ్ళు ఉంటాయి, వీడికి బీపీ ఉంటుంది. ఇంట్లో మెత్తటి పరుపులు ఉంటాయి, వీడికి నిద్ర పట్టదు. అందుకని వీడు ఎక్కడ ఉంటాడంటే, చీకటి పడిన తర్వాత చీకట్లో ఎప్పుడు గోడల దగ్గర గొంతుల దగ్గర తిరుగుతూ ఉంటాడు. ఆయన ఏమిటంటే ఎప్పుడు చూసినా అలా తిరుగుతూ ఉంటాడు అంటే, ఆయనకి నిద్ర పట్టదండి పాపం, ఏం చేస్తాడు అలా తిరుగుతూ ఉంటాడు రాత్రిళ్ళు. ఎప్పుడో తెల్లవారకట్ట 4ంటికి అందరూ అనుష్ఠానం చేసుకునే వేళ వీడికి నిద్ర పట్టి 9ంటికి లేస్తాడు. వీడి జీవితంలో సంధ్యావందనం ప్రాయశ్చిత్తం లేకుండా చేయలేడు. ఇదే వాడి ప్రారంభం అంతే, 4ంటికే నిద్ర వస్తుంది వాడికి. మీరు కొంతమందిని చూడండి. నాకు ఒక ఆయన తెలిసిన ఆయన ఉండేవాడు, సభలో ఉంటే అదో ఇబ్బంది కూడాను, ఈయన చెప్పినందుకు సభలో చెప్పాడు అనుకుంటారు. 2-3 రోజులు పనులు పెట్టేసుకునేవాడు. పనులు పెట్టేసుకుని రాత్రి పగలు ఆ 2-3 రోజులు పనులన్నీ చేసేసుకుని సెకండ్ సాటర్డే సండే వస్తే శుక్రవారం రాత్రి పడుకుని శనివారం నాడు ఉదయం 10ంటికి లేచేవాడు. నోరు పొక్కిలించి టిఫిన్ తిని మళ్ళీ పడుకునేవాడు. మధ్యాహ్నం లేచి అన్నం తినేసి మళ్ళీ పడుకునేవాడు. రాత్రి లేచి పుక్కిలించి పలహారం చేసి మళ్ళీ పడుకునేవాడు. సోమవారం పొద్దున్న స్నానం చేసి ఆఫీస్కి వచ్చేవాడు. ఏం చేశారండి అంటే నవ్వేవాడు. నవ్వుతారేంటంటే ఏం చేశారంటే, శుక్రవారం రాత్రి పడుకుని ఇప్పుడే లేచారండి అనేవాడు. అయ్యి బాబోయ్ అలా ఎలా సంభవం అంటే, ఏముందండి తినడానికి మా ఆవిడ లేపుతుంది, అప్పుడు లేచి నోరు పుక్కిలిస్తాననేవాడు. అందుకని కొంతమందికి అంత విచిత్రమైన స్వభావం ఉంటుంది. వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఒకడు భోగం కోసమే పుడతాడు, ఒకడు ఇంట్లో భోగం ఉన్నా అనుభవించలేడు. భోగము అనుభవము రెండూ కలియాలి అంటే ఈశ్వరానుగ్రహము ఉండాలి. ఇది ఏ భోగము పడితే ఆ భోగం కాదు, వేదం అనుమతించిన భోగం. ఇలా నేను జీవితంలో సుఖంగా గడపాలి అంటే అమ్మా భోగవతిక నీ అనుగ్రహం ఉండాలి.
హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మోగించండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.